హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే మేము హూస్టన్ నుంచి న్యూ జెర్సీ బయలుదేరుతున్నాం అనమాట. బయలుదేరుతుంటే మా వదిన వదిలిపెడుతుందా? ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి ఇవ్వకుండా అసలు పంపించదనమాట. ఇప్పుడేమో చీర పెట్టి విరాట్కి గిఫ్ట్ కార్డ్ అవి ఇచ్చి, అంటే టాయ్స్ కొనేది, కాకపోతే ఏంటంటే లగేజ్ ఇంకా తెలుసు కదా, ఫ్లైట్స్లో రిస్ట్రిక్షన్ అది ఉంటుంది కాబట్టి నేను గిఫ్ట్ కార్డ్ ఇస్తున్నాను రా, వాడికి నచ్చిన టాయ్ కొనిచ్చు అని చెప్పింది అనమాట మా వదిన. ఎప్పుడు ఇంతే ఉంటుంది. ఇంకా 1 or 2 ఎక్స్పీరియన్సెస్ నాకు బాగా కనెక్ట్ అయినవి చెప్పాలంటే, నేను విరాట్కి డెలివరీకి వెళ్తున్నాను అంటే లైక్ ఇంకా నాకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి, హాస్పిటల్ జాయిన్ అయ్యాను అనుకుంటా. అప్పుడు మా అన్నయ్యకి కూడా కాల్ చేసి చెప్పుండే ఇట్లా. అయితే ఇంకా వెంటనే మా వదినకు తెలుసు కదా, అంటే నాకు ఫస్ట్ టైం కదా విరాట్, నాకు అంత తెలియదు కదా ఇట్లా ఓన్లీ కార్ సీట్ ఉంటేనే పంపిస్తారు, స్ట్రాలర్ అంటే జస్ట్ ఐడియా ఉంది, కానీ మేమేమంత ప్రిపేర్డ్గా ఏం కొనుక్కోలేదన్నమాట. బట్ మా వదిన వాజ్ లైక్ లేదు, వెంటనే ఏం చేసిందంటే నేను వాడికి కార్ సీట్ స్ట్రాలర్ అవన్నీ కొనేస్తాను అని చెప్పి నాకు కాల్ చేసి చెప్పుండే అనమాట. నేనైతే వద్దులే వదిన, ఇప్పుడు ఏం వద్దు, తర్వాత చూసుకుందాం అని చెప్పాను. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ మొన్న రీసెంట్గా చెప్పాలంటే ఈ ట్రిప్కి వచ్చే 2-3 days బిఫోర్ కాల్ చేసి, ఇంకా వస్తున్నారు కదరా విరాట్కి, లైక్ ఏం సోప్ వాడతావు, ఏం క్రీమ్స్ వాడతావు, అవన్నీ అక్కడి నుంచి కూడా ఏం తెస్తావు, నీకేం కావాలి ఇవన్నీ చెప్తే నేను ఇక్కడే ముందే బాడీ వాషెస్ అవన్నీ తీసి పెడతాను అని చెప్పుండే. అంటే ఇవన్నీ స్మాల్ థింగ్స్, కానీ అవన్నీ మనకి ఇలా దట్ మ్యాటర్స్ కదా, మనకు మంచి గుర్తుండిపోతాయి. అంత బాగా చూసుకుంటుంది. మా అన్నయ్య మమ్మల్ని చూసుకోవడం ఓకే, కానీ మా వదిన కూడా ఇలా అంత కేరింగ్ ఉండడం చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇవాళ ఎయిర్పోర్ట్కి కూడా అన్నయ్య వదిన ఇద్దరు వచ్చి డ్రాప్ చేశారనమాట మమ్మల్ని. మీరు చూడండి, ఇప్పుడు అదే బాయ్ చెప్తాను. నేను ఎక్కువ రికార్డింగ్ అయితే ఏం చేయలేదన్నమాట, ఇంకా టైం స్పెండ్ చేయడానికే చూసుకున్నాం. ఇవాళ అందరం కలిసి లంచ్కి వెళ్ళాము. దాని తర్వాత ఇంకా ఇట్లా ఎయిర్పోర్ట్ బయలుదేరిపోవాల్సి వచ్చింది కదా, ఇట్లా మా అన్నయ్య వాళ్ళకి బాయ్ చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసేసారు కదా, ఇంకా లోపలికి వచ్చేసాము, ఎయిర్పోర్ట్ లోపలికి. ఆల్రెడీ మన బోర్డింగ్ పాసెస్ మన దగ్గర ఉండిపోయాయి అనమాట. ఆన్లైన్ చెక్ఇన్ చేసాము, ఎందుకంటే మాకు బ్యాగేజ్ వేయడానికి ఏం లేదు కదా, డైరెక్ట్ ఇంకా సెక్యూరిటీ చెక్ఇన్కి వెళ్ళిపోతున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే మేము బ్యాక్ టు న్యూ జెర్సీ వెళ్తున్నాం అనమాట. సో చూసారు కదా, ఇక బయలుదేరేటప్పుడు అదంతా తీయడానికి పెద్ద కుదరలేదు అక్కడ నేను చెప్పడానికి ఏమి. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో వచ్చేసాము. దా 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 ఇప్పుడైతే టెక్సాస్ హూస్టన్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. డైరెక్ట్ మాకేమి అంటే బ్యాగేజ్ ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ సెక్యూరిటీకి వెళ్ళిపోతున్నాము చెక్ఇన్కి. సో ఇప్పుడు సెక్యూరిటీకి ఎంత పెద్దగా ఉందో, వీళ్ళు ఆగడానికి లేదు, అందరు వెళ్తూనే ఉన్నారు. సో ఇదా అక్కడ చూడండి విరాట్ నిద్రపోయి లేచున్నాడు. సో ఇది అయిపోయాక కొద్దిగా టైం ఉంటుంది ఇవాళ ఎయిర్పోర్ట్లో. మొన్న అస్సలు టైం లేకుండే కదా, ఇవాళ కొద్దిగా టైం ఉంటుంది. అప్పుడు మీకు మొత్తం అన్నీ ఏం కుదిరితే అది చూపెడతాను. హలో, ఇప్పుడైతే జస్ట్ ఇదిగో ఇక్కడే సెక్యూరిటీ చెక్ఇన్ అనమాట. సెక్యూరిటీ చెక్ఇన్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ఇన్ కంప్లీట్ చేసుకొని గేట్స్ C37 అంట. సో ఇటు నడుస్తున్నాము ఇప్పుడు. షాప్స్ అవి ఉంటాయి, మనకు క్విక్గా మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఒకవేళ మనకి తలనొప్పి ఇక్కడ చూసారా, టైలాల్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో వాట్ ఎవర్ ఏదైనా బేసిక్గా ఆకలిస్తే చిప్స్ అవన్నీ ఉన్నాయి, కొనుక్కొని తినచ్చు.
హంగ్రీ అంట. C37. మంచిగా రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి అలా చూపెట్టు. ఇక్కడ స్టార్బక్స్ కాఫీ కూడా ఉంది. James Avery. ఇక్కడే ఫుడ్ టాటా ఎక్స్ప్రెస్ ఇవన్నీ చూడండి. ఎవరైనా నడవలేని వాళ్ళు ఒకవేళ వాక్ చేయలేకపోతే కనుక ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో దట్ వాళ్ళు ఎక్కించుకొని వస్తారు. ఇప్పుడు చూడండి విరాట్ చూడండి సూట్ కేస్ పైన నడవడంట. సూట్ కేస్ పైన అలా లాక్కుంటూ వెళ్ళాలంట. సరేరా అని చెప్పి అలా తీసుకొని వెళ్తున్నాము. ఇవాళ తొందరగానే బయలుదేరాం. మనకి బాగానే ఎనఫ్ టైం ఉండే అనమాట. ఎందుకంటే మొన్న కూడా చెప్పాం కదా డైరెక్ట్ వచ్చి బోర్డింగ్ ఇలా ఒక్క నిమిషం కూడా టైం లేకుండే ఆ రోజు. ఇంకా అలా కాకుండా ప్లస్ దట్టు ఈ టెక్సస్లో ఏమవుద్దంటే కొంచెం బాగానే అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి కొంచెం దూరమే, మధ్యలో ట్రాఫిక్ వచ్చి ఆగిపోయిందంటే 1 or 2 hours పడుతుందంట. సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి I-10 అలా స్ట్రక్ అవుతే టైం పడుతుందిరా అంటే ఇంకా సరే అని చెప్పి 4:30కే బయలుదేరిపోయామన్నమాట. ఫ్లైట్ 8 కన్నా కానీ. సో దట్ అట్లీస్ట్ 6 కల్లా 6:30 కల్లా అయినా వెళ్తాం కదా ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ట్రాఫిక్ ఉంటే అన్నట్టు కొంచెం బాగానే ప్రిపేర్ అయ్యి వచ్చాము. బట్ ఓకే అంటే మరీ ఎక్కువ ట్రాఫిక్ లేదు. గుడ్గా అంటే లైక్ 5:30 కల్లా వచ్చేసినట్టున్నాం లోపలికి. సెక్యూరిటీ చెక్-ఇన్ అది కూడా పెద్దగా ఎక్కువ టైం అయితే పట్టలేదన్నమాట. తొందరగానే అయిపోయింది. సో ఈజీగానే ఉండే. కాకపోతే చూసారా గేట్స్ దగ్గర ఎంత రష్గా ఉందో. ఇంకా మాకు కూడా కూర్చుండానికి కూడా నాకైతే సీట్ ఏం దొరకలేదు. ఇక సరే విరాట్ని వేసుకొని అటు ఇటు చూస్తున్నాను అనమాట ఎక్కడైనా ఏదైనా సీట్ ఉంటే కూర్చుందామని. ఇంకా ఫైనల్గా ఏమి దొరక్క ఏం చేశానంటే కిందనే కూర్చున్నాను కాసేపు. ఇంకా అంటే మరి ఎంతసేపు అని లగేజ్ అన్ని పెట్టుకొని నించోలేం కదా ఎక్కువసేపు. అంటే ఓకే బట్ విరాట్ అంతసేపు వాడిని వేసుకొని అలా నించోవడం కష్టం అని చెప్పేసి ఇంకా విరాట్ని వేసుకొని కింద కూర్చున్నాను అనమాట. ఇంకా విరాట్ కూడా నాతో పాటు కింద కూర్చొని ఆడుకుంటూ ఉండే. సో ఏదో ఒకటి అట్లా టైంపాస్ చేసుకుంటూ ఉన్నాము. ఇంక ఈ లోపల విరాట్ టాయ్స్తో ఆడతాను అంటే సరే అని చెప్పి టాయ్ బ్యాగ్ సపరేట్ పెట్టుకున్నాం అనమాట. ఎక్కడంటే అక్కడ ఆడుకుంటాడు కదా ఈజీగా అన్నట్టు. సో ఆ 2 మాన్స్టర్ ట్రక్కులు తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. నరసింహ ఫ్లైట్ స్టేటస్ అవన్నీ చెక్ చేస్తూ ఉండే. ఇంకా నేను కూడా చూసారు కదా ఇదైతే చూస్తే మీకు ఇంకా లిటరలీ మనకు సంక్రాంతి టైం అలాంటప్పుడు ఆంధ్ర వెళ్ళడానికి అని చెప్పి ఫుల్ స్టేషన్స్ అన్నీ ఇలా అంతా ఫుల్గా ఉంటే అందరు ఇలా కింద అట్లా ఉంటారు చూసావా అలా అనిపించింది. సేమ్ రైల్వే స్టేషన్ లానే ఉంది కదా ఇది. ఎయిర్పోర్ట్ లాగైతే మీకు అనిపించట్లేదు కదా. సో అలాగే కింద కూర్చొని ఉన్నాం చూడండి. నేననే కాదు చాలా మంది కూర్చున్నారు మీరు అక్కడ చూస్తే కనుక. సరౌండింగ్స్ మొత్తం అందరు అలాగే కూర్చొని ఇంకేం చేస్తారు పిల్లలతో ఉన్న వాళ్ళకి తప్పదు కదా. ఇప్పుడు మనం ఒక్కరమంటే ఎంతసేపు అయినా అలా నించోగలుగుతాం కానీ పిల్లలతో అంత ఈజీగా వర్కౌట్ కాదు. ఈ లోపల విరాట్ షూస్ మారవమని వచ్చాడు. నరసింహనేమో వాడికి బ్రాండ్ షూస్ అని పంపాడు. వాడికి మాత్రం చీప్ షూస్ అని నచ్చుతాయి. ఇప్పుడు షూ తీసి షూ చేంజ్ చేయాలి. ఉండరా పెట్టాలి మరి బ్యాగ్లో. కంఫర్ట్ ఉందా ఇప్పుడు? ఆటోమేటిక్ వస్తుంది కంఫర్ట్. సరే మరి అమ్మ లోపల పెట్టాలి. పిల్లలు ఎక్కువసేపు ఉండలేరు కదా. ఆ టాయ్స్తో ఆడాడు. ఆడిన తర్వాత మళ్ళీ విరాట్కి బోర్ అనిపించింది. అమ్మ ఏం చేయను అని అడిగాడు. ఇంకా అక్కడ నేను ఫుల్ మామూలుగా ఇప్పుడు గేట్ దగ్గర అట్లా ఖాళీగా ఉందనుకో విరాట్ని అటు ఇటు తీసుకెళ్ళి నేను ఏదో ఒకటి చేపిస్తూ ఉంటా జనరల్లీ ఇట్లా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు. బట్ ఇంకా చూసారు కదా గేట్ దగ్గర కూడా ఫుల్ బిజీగా ఇట్లా ఉంది. ఇంకా అటు ఇటు అంత వెళ్ళడానికి కూడా అంత ఈజీగా లేదు, కంజెస్టెడ్గా ఉంది. సో ఓకేరా పెయింటింగ్ వేసుకుందామా కలరింగ్ చేద్దామా అంటే ఓకే అమ్మ అన్నాడు. ఇంక ఇద్దరం కలిసి మళ్ళీ పోనీ వాడు ఒక్కడిని వేసుకొని
వేసుకోమంటే విరాట్ ఒక్కడే వేయడు అనమాట. అమ్మ నువ్వు కూడా వెయ్యి అంటాడు. ఇంక ఇద్దరం కలిసి అట్లా కలరింగ్ చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఉన్నాము. ఈ లోపల ఏదో ఒకటి ఇట్లా సింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ లేదా కలరింగ్ చేసే యానిమల్స్ గురించి డిస్క్రైబ్ చేసుకుంటూ అట్లా పిల్లలతో ఆ విధంగా టైం స్పెండ్ చేస్తూ ఏదో ఒకలాగా కొంచెం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ మనం ఎంటర్టైన్ అయిపోవాలన్నమాట ఇలాంటి ఫ్లైట్ జర్నీస్లో అలాంటప్పుడు. నేను అమ్మ కలరింగ్ చేస్తున్నాము మంచిగా. ఇప్పుడైతే ఇంకా లేట్ అయింది కదా, విరాట్కి ఆకలి కూడా వేస్తుంది. మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదనమాట. మేము బయట లంచ్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ ఎందుకో వాడు అంత కంఫర్టబుల్గా తినాలనిపించలేదేమో, సో తినలేదు. దట్స్ ఓకే. ఇంక ఇప్పుడు ఆకలి వేస్తుంది అంటే సరే అని చెప్పి కొంచెం బిర్యానీ అక్కడే ప్యాక్ చేసుకుని వచ్చేసాం అనమాట. బిర్యానీను వైట్ రైస్ పచ్చడి 2 తీసుకొని వచ్చాను, టమాటా పచ్చడి అక్కడి నుంచే. సో ఏంటంటే ఇంక ఇప్పుడు ఆ బిర్యానీ అదే పెడుతున్నాను అనమాట. కరెక్ట్గా ఒక 5-6 ముద్దలు తిన్నాడేమో, ఇంకా నాకు వద్దు అని వెళ్ళిపోతున్నాడు. ఇంకేం చేయలేము. హలో, ఫ్లైట్ 2 hours డిలే అయింది. సో 2 hours కాదు, 3.5 hours. 3.5 hours 8 to 11:30 అంట. ఫ్లైట్ 3.5 hours డిలే అంట. సో గేట్ దగ్గర ఇందాక కింద కూర్చున్నాం. అట్లీస్ట్ ఇప్పుడు సీట్ దొరికింది నాకు విరాట్కి. ఆ సీట్లో కూర్చొని ఇప్పుడే విరాట్కి ఫుడ్ తినిపించాను. కొద్దిగా తిన్నాడు, బట్ దట్స్ ఓకే. ఇక కూర్చొని టైంపాస్ చేస్తున్నాం అనమాట. చూడాలి ఎలా అవుతుందో ఏంటో. 3 hours మిడ్ నైట్ అయిపోద్ది ఇంటికి వెళ్ళేసరికి. సో లెట్స్ హోప్. మిడ్ నైట్ ఏంటి, 4 o'clock అయితే ఎర్లీ మార్నింగ్ అవుతుందంట. అసలే ఎయిర్పోర్ట్ ఇంత రష్ ఉండి పిల్లల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే దానికి తోడు ఇక ఫ్లైట్ డిలే అంట. విన్నారు కదా, 4 hours. ఇంకా చూసుకోండి, నాకైతే ఇక చుక్కలే. విరాట్ని అయితే అటు పట్టుకొని ఇటు పట్టుకొని ఆడిస్తూ వాళ్ళని గెలుపుతాడు వీళ్ళని గెలుపుతాడు. అమ్మో వాళ్ళకి తగులితే మరి బాగోదు కదా. ఇప్పుడు వాళ్ళకి తగిలితే వాళ్ళు చిరాకు పడితే అలా బాగోదని చెప్పి మళ్ళీ వీడు చిరాకు అవ్వద్దని చెప్పి అటు కూర్చోబెట్టి ఇటు కూర్చోబెట్టి ఆడుకుంటూ ఏదో ఒకటి అట్లా చేస్తూ ఉండే. మాకైతే సినిమానే కనిపించింది. ఇంకా ముందు ముందు మీరు చూస్తారు కదా ఏం జరుగుతుంది, మా జర్నీ ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది ఇవాళ. ఓకే, ఏదైనా ఏంటి అట్ లాస్ట్ మంచిగా చేరుకోవడం అనేది ఇంపార్టెంట్, అంతే. సరే ఇంకెంతసేపు అక్కడే కూర్చుంటాడులే అని చెప్పేసి ఇట్లా విండో దగ్గరికి తీసుకొచ్చా అనమాట. అట్లీస్ట్ ఫ్లైట్స్ కనపడుతూ ఉంటాయి కదా, అట్లా ఇట్లా కొద్దిగా ఎంటర్టైన్ అవుతాడు అని చెప్పి. ఇప్పుడు చూసారా రన్వే మీద ఫ్లైట్స్ వెళ్తున్నవి అవి కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ లైక్ ఆల్రెడీ వచ్చి ఉన్న ఫ్లైట్స్ అవి కూడా కనిపిస్తున్నాయి. మీరు కూడా చూడండి, రన్వే మీద వెళ్తున్న ఫ్లైట్స్ స్లోగా బయలుదేరుతున్నాయి. ఇక్కడ ఆగి ఉన్న ఫ్లైట్స్ ఏమో ఇంకా అదే లోడ్ అవుతున్న ఫ్లైట్స్ ఏమో నడుస్తుందన్నమాట. ఇది చూడండి, ఇప్పుడు మీకు దగ్గరగా కనిపిస్తుంది కదా, ఫ్లైట్లో నుంచి ఆల్రెడీ మనం లోపలికి వెళ్ళిపోతాం కదా, అది అలా మూవ్ అయ్యి బయటకు వెళ్తుంది. అంటే ఈ ఫ్లైట్ ఇంకా టేక్ ఆఫ్కి రెడీ అయింది అనమాట. అంటే లైక్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతుంది. అది చూసారా, అది అలా వెళ్తుంది. చాలా మందికి తెలిసే ఉంటుందిలే, కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా అన్నట్టు ఇవన్నీ అట్లాగే పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, అది అలా జరిగిపోయిన తర్వాత వెహికల్ వచ్చి దీన్ని ఫ్లైట్ని తీసుకెళ్తుంది. కొద్దిగా డైరెక్షన్స్ ఇచ్చి కొద్దిగా పక్కకి అంటే పార్కింగ్ స్పేస్లో నుంచి పక్కకి తీస్తే ఇంకా ఫ్లైట్ దానంతట అది రన్వే మీదకి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయి ఇంకా ఫాస్ట్గా బయలుదేరుతుంది. సో అదే ఇక్కడ చూసారా ఫ్లైట్స్ ఎలా వెళ్తున్నాయో, చాలా ఫ్లైట్స్ వెళ్ళాయి. ఇంకా విరాట్ కాసేపు అవి చూసుకుంటూ ఇవి చూసుకుంటూ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు అనమాట. హలో విరాట్, హాయ్ మిస్టర్ బుల్లక్. ఏం చూపెడుతున్నావు? ఫ్లైట్ ఏది? ఫ్లైట్ అక్కడ, ఫ్లైట్ అక్కడ. మేము జస్ట్ ఆ విండో దగ్గర ఉన్నప్పుడే ఒక 5-6 ఫ్లైట్స్ పైనే, అంటే మేము ఎక్కువసేపు కూడా లేము విండో దగ్గర, జస్ట్ ఒక 20 minutes ఉన్నామేమో. ఈ లోపలే 5-6 ఫ్లైట్స్ వెళ్ళాయి. ఫైనల్గా ఫస్ట్ టైం నేను ఇంత లైఫ్లో ఫ్లైట్ క్యాన్సిల్ ఎక్స్పీరియన్స్ చూసాను. డీలేస్ చూసాను అప్పుడప్పుడు, లైక్ 1 or 2 hours 3 hours ఈజ్ ఆల్సో ఫైన్, బట్ ఫస్ట్ టైం ఫ్లైట్ క్యాన్సిలే అయిపోయింది ఏకంగా. సో రేపు మార్నింగ్ అనేది నింటే ఇవ్వండి బాబుతో అంటే, సో బాబుతో ఏదైనా ఇవ్వండి అంటే పొద్దున కూడా లేదన్నారు. ఇంకా రేపు సాయంత్రానికి దొరికింది. సో ప్రస్తుతానికి అయితే ఒక హోటల్ బుక్ చేసుకున్నాము. వాటర్ తల్లి, హోటల్ బుక్ చేసుకొని ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి దగ్గరే ఉందమ్మా. ఎక్కడ నాన్న బ్యాగ్లో ఉన్నాము. సరే హోటల్ ఇక్కడే నియర్ బై బుక్ చేసుకున్నాము. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాము. కింద నుంచి ఉంటుందంట ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ 6:40 కదా, రేపు ఈవినింగ్ 6:40కి. సో చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. రేపైనా హోప్ఫుల్లీ క్యాన్సిల్ అవ్వకపోతే చాలు.
చలో ఇస్తున్నా తను. ఇప్పుడైతే మేము షటిల్ సర్వీస్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. వెంటనే వచ్చేసిందిలేండి, మరీ అంత లేట్ ఏం చేయలేదు, అది తొందరగానే వచ్చింది. ఫ్లైట్ క్యాన్సిల్ అయిన తర్వాత నైట్ హోటల్ బుక్ చేసుకున్నాం స్టే చేయడానికి. సో హోటల్కి లైక్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళే షటిల్ ప్రొవైడ్ చేశారు హోటల్కి. సో ఇప్పుడైతే హోటల్కి వచ్చాము. ఇంకా జస్ట్ రూమ్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకొని కొద్దిగా సెట్ అవ్వాలి. సో ఇది వచ్చేసి హోటల్ అనమాట, హిల్టన్ గార్డెన్స్. విరాట్ నీరసం వచ్చేసింది. విరాట్కి ఇంకా నీరసం వచ్చింది, టైర్డ్ అయిపోయాడు బిడ్డ. వాళ్ళు మాకు ఇచ్చిన హోటల్ అనమాట ఇవాళ. ఏంటి నరసింహ ఇది? హిల్టన్ గార్డెన్. 514. కరెక్ట్ బంగారం. పద విరాట్, రూమ్ చూపెట్టు. 515. రూమ్ చూపెట్టు ఎలా ఉందో అందరికి. సో ఇక్కడ వచ్చేసి ఒక క్లోజెట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఇక్కడ మైక్రోవేవ్ ఉంది, అట్లీస్ట్ ఫార్ బెటర్. ఇదిగో అమ్మా ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్. విచ్ వే ఓపెన్స్? ఇదిగో విరాట్ ఓపెన్స్ ఫ్రిడ్జ్ చిన్న. అక్కడ వచ్చేసి బెడ్. ఇది వచ్చేసి హలో ఎస్ నాన్న. ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట, షవర్. ఇది సో ఫైనలీ. హలో విరాట్, ఆర్ యూ టైర్డ్ అమ్మా? యూ వాంట్ టు ఈట్ యువర్ చీతోస్? Not now. Too gross. హలో, గుడ్ మార్నింగ్. I'm sleeping. అబ్బా, ఇప్పుడే మార్నింగ్ అయ్యింది. మార్నింగ్ కాదు, యాక్చువల్లీ 11 అయింది. మా కన్నయ్య మాత్రం ఇప్పుడే లెగుస్తున్నాడు. సో కన్నయ్య లెగుస్తున్నాడు, అమ్మ కూడా కన్నయ్యతో పాటు అలా పడుకుంది. సో ఇంక ఇప్పుడు లేచి బ్రష్ చేసేసుకొని విరాట్కి ఏమైనా కొద్దిగా తినిపించుకొని ఇంకా మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్తాము. 6 o'clockకి ఫ్లైట్, బట్ అట్లీస్ట్ మేక్ షూర్ లైక్ 3 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండడానికి ట్రై చేస్తాము. అట్లా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి ఏమైనా ఉంటే ఫుడ్ అక్కడ తినచ్చు కదా అని. సో లెట్స్ సీ ఎలా వెళ్తుందో డే అంతా. మీకు ఎలా ఉంటే అలా చూపెడతాను. బాయ్. హలో, ఇప్పుడైతే మొత్తం ముగ్గురం రెడీ అయిపోయాము. నేను, నరసింహ, విరాట్. మీ ఇద్దరు ఇటు చూపండి. దా విరాట్. ముగ్గురం రెడీ అయిపోయాము. ఇంకా హోటల్ చెక్అవుట్ చేసి ఏదైనా ఫుడ్ అది తినేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తాము. ఇన్ కేస్ దారిలో ఏదైనా అట్లా కనిపిస్తే ఏదైనా ఫుడ్ తినేటప్పుడు అట్లా ఎంత వీలైతే అంత మీకు చూపెడతాను. ఇంత ట్విస్టులు ఉన్న జర్నీ మీరు చూస్తున్నారో లేదో కానీ నాకైతే ఇది ఫస్ట్ టైం. ఇదంతా ఒకే పార్ట్లో నేను తీయలేకపోయాను అనమాట. ఇంకో వ్లాగ్లో నెక్స్ట్ మేము ఎలా వెళ్ళాము, ఏంటి, అప్పుడేం జరిగింది అన్నీ చూపెడతాను. హలో, నైట్ షటిల్ ప్రొవైడ్ చేసి మేము లోపలికి వచ్చామని చెప్పాను, కానీ షటిల్ చూపెట్టడానికి ఇక కుదరలే, అందరూ ఆ టైంలో బిజీగా ఉండి. సో ఇప్పుడైతే ఇది షటిల్ అనమాట, చూడండి. సో ఈ ఎయిర్పోర్ట్ షటిల్. సో ఎయిర్పోర్ట్ షటిల్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి వాళ్ళే షటిల్ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ సర్వీస్. సో ఇప్పుడు షటిల్లో కూర్చున్నాం, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. Thank you everyone for watching our vlogs. Keep loving us, keep supporting us. Please do like, share and subscribe to our videos. Bye.